నమస్కారం డే న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు జనసేన పార్టీ ఎందుకు స్థాపించారో పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆ పార్టీ శ్రేణులకు చెప్పాలన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోల్పోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారని వెల్లడి జనసేనకు భారీ షాక్ ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న చేగొండి సూర్యప్రకాష్ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సహకారంతో 43వ డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో పవన్ ఇప్పటికైనా ఆ పార్టీ శ్రేణులకు చెప్పాలి అంటూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు కోల్పోతున్నామని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇరిగేషన్, అగ్రికల్చర్, ఐటీ శాఖలు అంతా కూడా అవినీతి మయమే అంటూ విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో కలిసి వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించామన్నారు. కష్టమన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్న ప్రభుత్వం తమదే అన్నారు. ఇరవై 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులు, మహిళలు, అధికారులు అందరితో గారు కలిసి దాదాపుగా వారం 10 రోజుల నుంచి గారా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదరులు కొండారెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారా ప్రజానీకం దగ్గరికి వివరించి రాబోయే 5 సంవత్సరాల గారా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేమందరం గారు చేయబోయే కార్యక్రమాలన్నీ గారా ప్రజానీకానికి వివరించే విధంగా ఈరోజు 22వ డివిజన్లో నేను తిరగటం కానివ్వండి, 7వ డివిజను, అదేవిధంగా 13వ డివిజను, 5వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లతో పాటు మా కుటుంబ సభ్యులు గారు తిరగటం కానివ్వండి, ప్రతి చోట గారు ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా మేము కానివ్వండి, మా కార్పొరేటర్లు గారు కానివ్వండి, మా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్య ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది. మాకు ఏ ఇబ్బంది వచ్చినా, మాకు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండగా ఉన్నారు. ఈరోజు కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంట్లో తాళాలు వేసుకుని పడుకుంటే ఆ రోజు మాకు అనేక సేవా కార్యక్రమాలు ఇదే డివిజన్లో కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయలు పంపిస్తాం కానివ్వండి, కోరుగుడ్లు అందిస్తాం కానివ్వండి, పౌష్టిక ఆహారం అందిస్తాం కానివ్వండి, భోజన సదుపాయం కల్పిస్తాం కానివ్వండి, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మాకు అండగా ఉన్నారు. ఈ రోజుకి మాకు ఏదైనా కష్టం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మాకు తోడుగా ఉంటుంది. ఇదివరకైనా సంక్షేమ పథకాలు రావాలన్నా జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్తే గానీ మాకు వచ్చే కాదు. ఈ రోజు అర్హత ఉంటే మాకు ఇంటికే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి. నమస్కారం. ఈ రోజు 22వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం
మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలందరూ కూడా దుర్గగుడి మెంబర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ డివిజన్లో ప్రతి గుమ్మానికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు. మరి ఇక్కడున్న ప్రజానికం అంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఇష్టపడి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఈరోజు ప్రతి గుమ్మం కూడా టచ్ చేస్తే పథకం అందలేని జనం లేరు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నారు. మరి ఇంత అభివృద్ధి సంక్షేమం ఒక పక్క ఇస్తున్నారు, మరి అభివృద్ధి కూడా ఈరోజు ఇక్కడ స్వర్గపూరి దగ్గర నుంచి కరోనా టైంలో స్వర్గపూరి కానీ దోబీఖానా కానీ మరి పిహెచ్ సెంటర్స్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కనపడుతుంది. మరి ఏదైతే అవినాష్ గారు ఒకరోజు వచ్చింది కాదు, ఎన్నో విధాలుగా పలుమార్లు ప్రతి గుమ్మాన్ని కూడా టచ్ చేశారు. మరి ఏ సమస్య ఉన్నా ఓపికగా విని మరి అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మాట్లాడుతూ సమస్యను అర్థం చేసుకునే మనస్తత్వం అవినాష్ గారిది. మరి జనసేనకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనాని తీరును ఎండగట్టారు. పార్టీ నేతలతో కూడా మాట్లాడే సమయం లేదా, కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా అంటూ పవన్ ను ప్రశ్నించారు సూర్యప్రకాష్. జనసేనలో నేను పనిచేసిన ఈ 6 ఏళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏ మాత్రం చేయకపోగా చంద్రబాబును సీఎంను చేయాలని ఆరాటపడ్డారన్నారు. సామాజిక న్యాయం గురించి పవన్ కు ఏ మాత్రం తెలియదన్నారు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదని సూర్యప్రకాష్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సహకారంతో 43వ డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగినట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు జనసేన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు బీజేపీ నేతలతో అంటకాగుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. భవానీపురంలోని పాత హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటుగా సంక్షేమ పథకాల అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారన్నారు. నెల మొదటి రోజునే పింఛన్లు అందుతున్నాయని చెబుతున్నారన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్ బాపతి కోటిరెడ్డి గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి గుమ్మానికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి మేము అడుగుతుంటే వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు పెన్షన్ 1వ తారీఖు వచ్చేస్తుంది. ఈరోజు 1వ తారీఖే పొద్దునే తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ మాకు వస్తున్నాయ్యా అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క డివిజన్లో 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలకు అనుగుణంగా ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అలాగే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతుంటే మీరు చక్కగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామయ్యా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ మళ్ళీ జగనన్నే సీఎం కావాలి, ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని సంక్షేమ పథకాలు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈరోజు మా పిల్లలందరూ చదువుకుంటూ
ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా ఎంత ఆనందంగా ఉన్నామంటే మేమందరం జగనన్న ప్రభుత్వంలో అంత ఆనందంగా ఉన్నాం. ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి మా ఇంటి గుమ్మం ముందుకు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ పథకాలు అందజేస్తున్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు మళ్ళీ కావాలి, మా ఈ ముఖ్యమంత్రిని మేము గెలిపించుకుంటాం, జగనన్ననే మేము గెలిపించుకుంటాం అని చెప్తున్నారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్లోన కోటిరెడ్డి గారి వార్డులో హెచ్పి కాలనీలోన మన షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే మన ఇండస్ట్రీస్ చైర్మన్ గారు పుణ్యశీల 43వ డివిజన్లో కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులుగా జగనన్న బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా, అలాగే నగర మేయర్ గారు, మా తోటి చైర్మన్లు, అలాగే ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గడప గడపలో ప్రతి ఒక్క గుమ్మాన్ని కూడా సందర్శించడం జరుగుతోంది. నిజంగా ఈ డివిజన్లో అభివృద్ధి మొత్తం కూడా అసలు ఈ డివిజన్లోనే జరిగిందా అన్నట్టుగా మరి ప్రతి చోట కూడా చాలా నీట్గా రోడ్లు, వాటర్ పైప్ లైన్స్, యూజీడీ సమస్తం కూడా చాలా బాగా మరి డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే ప్రతి గుమ్మల్లో కూడా ఈరోజు 1వ తారీఖు అవడంతో నిజంగా పెన్షన్ విలువ, మరి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ మొహంలో ఆనందం ప్రత్యక్షంగా మేము చూడటం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి పాలన మేము ఎందుకు వదులుకుంటామమ్మా, ఏదో ఎలక్షన్స్ వచ్చాయి కదా అని చెప్పని జోడెడ్ల బండిలాగా ఒకళ్ళకొకళ్ళం అనుకుంటూ వచ్చే తోక పార్టీలకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం, మా ఓటు ఎప్పుడూ జగనన్నకే, మేము ఖచ్చితంగా ఆసిఫ్ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పని ఈరోజు 43వ డివిజన్లో పరిధిలో చూసినట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దాదాపు 25 నుంచి 30 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అదేవిధంగా మన ఊర్మల సుబ్బారావు నగర్లో కానీ, హౌసింగ్ బోర్డు కాలనీలో కానీ దాదాపు 4 పార్కులు మరి జరుగుతూ ఉన్నాయి. 2 పార్కులు కంప్లీట్ అయింది. చిల్డ్రన్స్ పార్కు, ఊర్మల నగర్ పార్కు కంప్లీట్ అయింది. ఇంకో 2 పార్కులు రన్నింగ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు అవ్వచ్చు, బీటీ రోడ్లు అవ్వచ్చు, సైడ్ డ్రైన్స్ అవ్వచ్చు, మరి అదేవిధంగా వాటర్ లైన్స్ అవ్వచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మరి ఈరోజు 1వ తారీఖు మేము డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి ముసలివారు, పన్ను ముసలివారు చక్కగా ఆశీర్వదిస్తున్నారు. అయ్యా, మేము గతంలో పెన్షన్ కావాలంటే సుదూరం వెళ్లాల్సి వచ్చేది, మళ్ళీ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, కాళ్ళు చెప్పులు ఎరిగైపోయి మేము మళ్ళీ వస్తామా రామో ఇంటికి అన్న సంధాన పరిపాలన చేయడం జరిగింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కొత్త పొంతలు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. పన్ను ముసలి వారు ఆశీర్వదిస్తున్నారు మా ఎమ్మెల్యే అభ్యర్థి. పేదల పక్షపాతిగా సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే జీర్ణించుకోలేక కోర్టుకు వెళ్లి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో టిట్కో ఇళ్లను టీడీపీ నాయకులు అమ్ముకున్నారన్నారు. ఎవరు అడ్డుపడినా అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చారు. వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ పటేల్ వీధి, అల్లూరి సీతారామరాజు ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామన్నారు. ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. స్థానిక టీడీపీ కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. డివిజన్ సమస్యలు వాళ్లకి పట్టవని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసింది జగనన్న అని గుర్తు చేశారు. బోండా ఉమా మాటలు అబద్ధాలు, ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని అన్నారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని అన్నారు. పేదవారికి ఎప్పుడైనా మీ పార్టీ ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేవుడు మా పక్షాన ఉన్నాడు, అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చి తీరుతామని తెలిపారు.
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 26వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్ సంబంధించి మా ఇన్ఛార్జ్ గొల్లబామ్మ గారు, నాగేశ్వరరావు గారు, పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈ డివిజన్ అంతా కూడా పర్యటిస్తున్నాం. ఈ డివిజన్లో వీళ్ళు అభ్యర్థిగా కార్పొరేటర్గా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి అన్ని విధాలా కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కావచ్చు, ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా నాగేశ్వరరావు కానీ, వారి సతీమణి గొల్లబామ్మ గారు కానీ చక్కగా, అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళకి అందుతున్నాయా లేదని పర్యవేక్షిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని విధాలు మంచి చేస్తున్నారు. ఆ విధంగానే తప్పకుండా ఈసారి ఇంత కష్టపడుతున్న జగన్ గారికి, పార్టీ నాయకులు ఇంతమంది కష్టపడి తప్పకుండా ఇక్కడ మేము గెలిపిస్తామని చెప్పే విధంగా ప్రజానీకం అంతా కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎప్పుడు కూడా స్థానిక సమస్యల మీద ఎప్పుడు కూడా పరిష్కారం కోసం కానీ, స్థానిక సమస్యల మీద చెప్పడం కానీ జరిగిన పరిస్థితి లేదు. కేవలం ఎందుకు గెలిచారో తెలియదు వాళ్ళు, కేవలం ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు గెలిచారు తప్ప నిజంగా మా ఇన్ఛార్జ్లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది మేము అని చెప్పని గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. కాకపోతే మొన్న ఇక్కడ బోండోమ ప్రచారం చేస్తూ ఒక అబద్ధపు కోరు మాటలు చెప్పాడంట. ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్లో పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకి వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకి వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు, అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు, ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు. ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. పైపెచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ బోండవమ్మ ఆ పట్టాలు రద్దయిపోయాయని చెప్తా అంటే సిగ్గు సెర ఉన్నది బోండవమ్మ మీకు? పేదవారికి ఇస్తే ఇల్లు చూడలేవా ఉమా నువ్వు? దాదాపు ఈ నియోజకవర్గంలో నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో నువ్వంటూ ఒక్క ఫ్రీగా ఇచ్చిన ఇల్లు లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిట్కో ఇల్లు అమ్ముకున్నావు నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 30,000 మంది పైబడి ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, దాంట్లో కొంతమందికి అమరావతిలో స్థలాలు కేటాయిస్తే వాటిని వద్దు అని చెప్పని చంద్రబాబుతో నువ్వు కోర్టులో నుంచి స్టే తీసుకొచ్చింది వాస్తవం కాదా? దేవుడు మా పక్షాన ఉన్నాడు. తప్పకుండా పేదవారి తరఫున మేము గెలిపించుకుంటాం వాళ్ళని. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. బోండోమ అడ్డుపడినా కానీ అమరావతిలో ఇళ్ల స్థలాలు గ్యారంటీగా పేదవారికి ఇచ్చి తీరుతాము. కోర్టులో గెలిచి తీరుతాము. వారి ఇల్లు కట్టించి తీరుతాము. వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి అక్కడ నివాసానికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తాము. ఇది మా బాధ్యత. బోండోమ లాంటి 100 మంది అడ్డుపడినా కానీ పేదవారికి మంచి చేయడమే మా పని అని చెప్పి తెలియపరచుకుని అమరావతిలో ఎవరికైతే మీకు ఇళ్ల పట్టాలు వచ్చినాయో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మాణం చేసే బాధ్యత మాది, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పని మీకు స్పష్టంగా భరోసా ఇస్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం. మన 26వ డివిజను వైఎస్ఆర్సీపీ, నా పేరు అంగళేకుల నాగేశ్వర, 26వ డివిజన్లో మేము మొన్న కరోనా టైం దగ్గర నుంచి ఈ రోజు వరకు డివిజన్లో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల యొక్క బాగుబోగులు తెలుసుకుంటూ ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అని వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి ఒక్క పని, డ్రైనేజీ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్యాచ్ వర్క్లు కానివ్వండి, ఈ కాలువగట్టు మీద రోడ్డు కానివ్వండి, వాళ్ళ మధ్యలోనే ఉండి ఈ రోజు వరకు గెలిచిన కార్పొరేటర్ ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ కేర్ ఆఫ్ ఎక్కడో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు, గెలిచారు. కానీ ఈ రోజున వాళ్ళ మధ్యలో ఉండి ఈ రోజున సమస్య గడపకి మేము వారంలో ఒకసారి తిరుగుతూనే ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కానీ దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం.
అయినా ప్రజలు ఈ రోజున మనల్ని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో మన ఎల్లంపల్లి శ్రీనివాస్ అన్నకి కేసీఆర్ నాని గారికి భారీ మెజార్టీ డివిజన్ నుంచి. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలన్నారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని అవినాష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పైపుల రోడ్డు వద్ద రవీంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ తెలుగుదేశం జనసేన అభ్యర్థి బోండా ఉమా, టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని శివనాథ్, జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బోలిశెట్టి వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఎన్నికలకు ముందు ఆఖరిది అని చెప్పారు. ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఎన్నికలు ఇంకా 40 రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అయినా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా జగన్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నారు. టీడీపీ జనసేన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో 6 పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేయడం, ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా మేలు జరిగింది, వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఏ విధంగా నష్టపోయింది ప్రజలకు వివరించాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా అభ్యర్థి జనసేన తెలుగుదేశం అభ్యర్థి మా అన్న బోండా ఉమా గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఆయన దశ నిర్దేశం చేశారు. ఇంకా 45 రోజుల సమయం ఉంది ఎలక్షన్లకి. ఇవాళ వచ్చిన అభ్యర్థులు చాలా అక్రమాలకు పాల్పడే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిని ఎట్లా తిప్పికొట్టాలి, ఎట్లా సమాయత్తం అవ్వాలి ఎలక్షన్లకి వారు దశ నిర్దేశం చేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన అభ్యర్థులను చూస్తే వాళ్ళ గత చరిత్ర చూస్తే చాలా దారుణం. ఒక వ్యక్తి ఎప్పుడైనా పార్టీలు తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి కేసినేని నాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి బిస్కెట్లకి, రుచిమరికి ఈ రోజున నోటుకొచ్చినట్టు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్న నానికి, నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవురా నాని అని గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు వాళ్ళ గతం మర్చిపోయావు, నీ బతుకు మర్చిపోయావు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ దాకా వచ్చావో, ఇవాళ కుటుంబ సభ్యులను కూడా మోసం చేశావో వాళ్ళు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో బఫూన్లాగా ఒకేపీడు నాని, ఒకేపాటి వెల్లంపల్లి, ఏదో లారెల్ హార్టీ సినిమాలో బండోడు బక్కోళ్ళలాగా కక్కుం బక్కువ అని చెప్పి తిరుగుతూ వీళ్ళు మా మీద విమర్శిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా,
బోండా ఉమా మీద ఏ స్కామ్ అన్నా నిరూపించడానికి నీకు 40 రోజులు సమయం ఉంది మిత్రమా, ఇంకా సమయం లేదు కూడా మిత్రమా. ఆప్టికల్ రీటైల్ రంగంలో అగ్రగామిగా రాణిస్తున్న హిమాలయ ఆప్టికల్ నూతన బ్రాంచ్ను విజయవాడ నగరంలో ప్రారంభించింది. రాష్ట్రంలో హిమాలయ తమ 8వ స్టోర్ను నగర ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హిమాలయ ఆప్టికల్ క్లస్టర్ మేనేజర్ సంతోషిని వెల్లడించారు. క్లస్టర్ మేనేజర్ సంతోషిని మాట్లాడుతూ ఖాతాదారుల సంతృప్తి మేరకు కంటి దృష్టికి అవసరమైన అనేక అత్యుత్తమమైన కళ్లద్దాలు, విలాసవంతమైన కళ్లజోళ్లను హిమాలయ ఆప్టికల్స్ తరతరాలుగా అందిస్తుందని తెలిపారు. కంటి చూపుకు కావలసిన అనేక పరిష్కారాలను సూచించడంలో హిమాలయ బ్రాండ్ సుస్థిరత కలిగి ఖాతాదారుల సంతృప్తి తమ విజయాల సాధనకు పునాదిగా నిలిచిందన్నారు. సమకాలీన పోకడలకు అనువైన అద్భుతమైన కళ్లద్దాలు సేకరణలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. విలాసవంతంగా ధరించు స్టైలిష్ సన్ గ్లాస్ నుంచి వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ వరకు అన్ని రకాల కళ్లజోళ్లు విస్తృతంగా ఈ స్టోర్ నందు లభిస్తాయని తెలిపారు. కావలసిన అసాధారణమైన కళ్లకు ధరించి అద్దాలను సైతం RX లెన్స్తో నైపుణ్యంగా మిళితం చేసి అందిస్తున్నామని చెప్పారు. ఈ నూతన స్టోర్ ప్రపంచ ప్రతిష్టాత్మకమైన అనేక బ్రాండ్లను ఖాతాదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. రేటాన్, ఓక్లే, ఓగ్, కెరేదా, పిలా, ఎంపోరియో, ఆర్మనీ, ఎస్పిరిటీ వంటి 60కి పైగా ప్రఖ్యాత బ్రాండ్ల కళ్లజోళ్లు తమ వద్ద లభిస్తాయని తెలిపారు. తమ నూతన షోరూమ్ను ప్రతి ఒక్కరూ వీక్షించి ఆదరించాలని కోరారు. హలో అండి, నా పేరు సంతోషి. నేను క్లస్టర్ మేనేజర్ ఆఫ్ హిమాలయ ఆప్టికల్. ఇది మొట్టమొదటిసారి హిమాలయ ఆప్టికల్ విజయవాడలో మొదటి స్టోర్ ప్రారంభించడం జరిగిందండి. ఇన్ ట్రెండ్ సెట్ మాల్ దగ్గర, బెంజ్ సర్కిల్ నియర్ సాయినగర్. మా స్పెషాలిటీస్ వచ్చి ఐ కేర్, ప్రొవైడింగ్ ఐ పర్ఫెక్ట్ విజన్ అండి. మేము ఇండియాలో 1935 నుంచి ఉన్నాము. సౌత్ ఇండియాలో సిన్స్ లాస్ట్ 15 years మేము ఆపరేట్ చేస్తున్నాము. విశాఖపట్నంలో ఆల్రెడీ మాకు 6 అవుట్లెట్స్ ఉన్నాయి. కాకినాడలో ఒక అవుట్లెట్ ఉంది సౌత్ రీజన్లో. విజయవాడలో ఇది మొదటి అవుట్లెట్. విజయవాడని ఎందుకు అంటే మేము ఎప్పుడో రావాల్సింది, మేము లేట్ చేసాము. యాక్చువల్గా ఇది చాలా అవసరమైన అప్రోచ్ మాది, విజయవాడలో మా స్టోర్ రావడం అనేది. మా స్పెషాలిటీస్ వచ్చి పర్ఫెక్ట్ ఐ కేర్ ప్రొవైడ్ చేయడం. అండ్ మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. హాస్పిటల్లో ఎలాంటి సెటప్ ఉంటుందో అలాగా రిఫ్రాక్షన్ కోసం స్పెషలైజ్డ్ పర్సన్స్, క్వాలిఫైడ్ పీపుల్, అన్ని మెషినరీ అవైలబిలిటీ ఉంది పర్ఫెక్ట్ విజన్ టెస్ట్ చేయడానికి. దాంతోపాటు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంతర్జాతీయ బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ ఏమున్నాయో అర్మానీ, గూచి, ప్రాడా, మోన్ బ్లాంక్, ఇలాగ పెద్ద బ్రాండ్స్ ఫ్రేమ్స్ అండ్ సన్ గ్లాసెస్ కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ దొరుకుతాయండి. కలెక్షన్ కూడా ఆఫ్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రైస్ రేంజ్ వచ్చి యాజ్ లో యాజ్ పాసిబుల్, అంటే ఒక 590 రూపీస్ రేంజ్ నుంచి 150,000 వరకు దొరుకుతాయి. ఎక్స్క్లూజివ్ రేంజ్ ఉంది, వైడర్ రేంజ్, ఎంత లో కావాలన్నా ఎంత హయ్యర్ రేంజ్లో కావాలన్నా. అండ్ లెన్సెస్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెన్సెస్, కంటిని ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైన బ్లూ ఫిల్టర్డ్ లెన్సెస్, యూవీ ప్రొటెక్షన్ లెన్సెస్, ఇంక్లూడింగ్ లేటెస్ట్ ట్రెండ్స్. అంటే స్పెషాలిటీ వచ్చి నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్, దాంతోపాటు ఎక్స్క్లూజివ్ పర్ఫెక్ట్ విజన్ ప్రొవైడింగ్ అనేది మా మిషన్ అనమాట. ఆఫర్స్ ఉన్నాయండి, ఇనాగ్రల్ ఆఫర్స్, ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. 15% డిస్కౌంట్ ఫ్లాట్ ఆన్ ఆల్ ద ఫ్రేమ్స్ అండ్ సన్ గ్లాసెస్. అండ్ లెన్సెస్ మీద కూడా అప్ టు 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఇది ఇనాగ్రల్ ఆఫర్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ టిల్ దిస్ మంత్ అండ్ మార్చ్ మంత్ ఎండ్ వరకు మేము రన్ చేస్తున్నామండి. సో విజయవాడ ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ప్లీజ్ విజిట్ ద స్టోర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్క్లూజివ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొవైడింగ్ విజన్ కేర్ అండి. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందంటూ సీఎం జగన్ అన్నారు. కృష్ణా జిల్లా పామరులో 708.68 కోట్ల జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి పిల్లల తల్లుల జాయింట్ ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ పెద్ద చదువులో చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీకి కట్టే కార్యక్రమమే విద్యా దీవెన అని తెలిపారు.
రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93% మంది పిల్లలు 9,44,666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతోందని చెప్పారు. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పుల పాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్కు అర్హులుగా చేసేందుకు ఆదాయ పరిమితిని 2 లక్షల దాకా పెంచామని అన్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93% మందికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నామని చెప్పారు. గతంలో ఇంతే ఫీజులు, ఇంతకంటే ఎక్కువ కట్టాం, మీ చావులు మీరు చావండి అన్నారు అని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ 3 నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నామని తెలిపారు. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత 57 నెలలుగా విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నామని చెప్పారు. ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామర నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింట పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామర నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాము పోరాడుతున్నామని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. థర్డ్ ఫ్రంట్ లో భాగంగా తమ 10 చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన వివరించారు. ప్రజలకు మంచి చేసేందుకే ఈ 10 చట్టాలు తీసుకొచ్చామన్నారు. యుఎస్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ జిల్లాకు పార్లమెంట్ అభ్యర్థిగా జాతీయ స్థాయిలో తనకు అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. తమ థర్డ్ ఫ్రంట్లో భాగమైన తమ 10 చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. తాను ఎన్టీఆర్ జిల్లాలో 20 సంవత్సరాలుగా సుపరిచితుడునని, ప్రజల సమస్యలు తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. అన్ని కులాలని కలుపుకొని ముందుకెళ్తానని అన్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఎంత ఖర్చవుతుందో దాన్ని చూపిస్తామని చెప్పారు. తమ ప్రతి చట్టం కూడా అమూల్యమైనదని, ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. నమస్కారం. ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి జాతీయ స్థాయిలో నాకు అనుమతులు వచ్చినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 2 నెలల నుంచి థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో భాగమైన మా 10 చట్టాలని అభివృద్ధి పరుచుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉంటున్నాను. ప్రజల యొక్క జీవన విధానం మొత్తం అంతా గ్రహించిన వ్యక్తిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి సేవ చేయడానికి, అదేవిధంగా మా యొక్క పార్టీ సభ్యత్వానికి కూడా సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా తన కులం ఏంటని చెప్పేసి ఒక అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా అందరి ముందు నేను ఈ రోజు నుంచి నా కులం యొక్క అస్తిత్వ కార్డుని వదులుకుంటున్నాను. నేను వదులుకోకపోతే రేపు పార్లమెంటుకి వెళ్ళాల్సిన నైతిక విలువ నాకు లేకుండా పోతుంది. ఎందుకంటే అన్ని కులాల నుంచి, అన్ని వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక కుల వర్గంతో నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. అందరు ప్రజలు నాకు కావాలి. అందరి ప్రజల ఆమోదయోగ్యమైన మంచి పరిపాలన అందించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి నా యొక్క అభ్యర్థనని మీరు స్వీకరించి న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి ప్రచారాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభించారు. మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు విజయవాడ సెంట్రల్లో మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తారు. వీధి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. పాలకుల వైఫల్యాలు ఎత్తి చూపారు. ప్రజా సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. సిపిఎం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టాం. ఇందులో వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ 3 ప్రభుత్వాలు ప్రజలు మోసం చేసింది. ధరల పెంచిని, పన్నులు పెంచిని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. న్యూ రాజరాజేశ్వరిపేట వ్యాంబే కాలనీలో పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని పూర్తిగా దగా చేశారు. పట్టాలు ఇస్తామని డబ్బు కూడా వసూలు చేశారు. ఇల్లు ఇవ్వడం, అద్దెలు కొన్న వారికి ఇల్లు అన్నారు, రిజిస్ట్రేషన్ అన్నారు. ఇదొక పచ్చి మోసం. ఇంతవరకు స్థలాలే చూపించరా. అంతకుముందు 5 ఏళ్లు చూశారు, ఇప్పుడు 5 ఏళ్లు చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అందుకే పేదల జీవితాల్లో, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, మార్పు తేవాలి. అందుకనే విజయవాడను మారుద్దాం, మనం మార్చుకున్నాం అనే ఉద్దేశంతో సిపిఎం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎక్కడికి వెళ్ళినా పేదవాళ్ళందరూ, మధ్యతరగతి వాళ్ళందరూ పెరిగిన భారాలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, గ్యాస్ బండ, ఇటువంటి ధరల పెరుగుదల మీద తీవ్రమైన ఆగ్రహంతో వాళ్ళందరూ ఉన్నారు. అందుకే ఇటువంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడతాం. అలాగే ప్రజల జీవితాల్లో మార్పు తెద్దాం. కనీసం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజా సమస్యల మీద ఆందోళన చేపడతాం. దానికి తోడు రాజకీయంగా కూడా మార్పులు రావాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారి
సిపిఎంకి కమ్యూనిస్టులకి అవకాశం ఇవ్వండి. గతంలో సింగనగరం పైకాపురం కార్పొరేటర్గా 3 సార్లు గెలిచి సిపిఎం కమ్యూనిస్టులు అందరికీ పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ చేయించాం, కృష్ణానది మంచినీళ్ళు ఇప్పించగలిగాం, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, గొడమేర వంతెన, అజిత్ సింగ్ నగర్లో స్టేడియం. ఇదే కాదు, ఇటీవల కాలంలో ప్రతిపక్షంలో ఉండి నీటి మెట్టలు రాకుండా అడ్డుకున్నాం, చెత్త పన్ను చాలా కాలం రాకుండా అడ్డుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అటు బీజేపీ వైసీపీ రెండు కుమ్మక్కయ్యి జనం మీద రాబోయే రోజుల్లో ప్రజలకి ఈ భారాలు అడ్డుకోవాలన్నా సిపిఎంని గెలిపించండి, విజయవాడ సెంటర్లో మార్పు తీసుకొద్దాం, కలిసి రావాలని ఈ కార్యక్రమం చేపడుతూ 7వ తేదీ వరకు ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం సాగుతుంది. మీరందరూ మద్దతునివ్వండి, భాగస్వాములు అవ్వండి, మీ గళం విప్పండి. మార్పు దిశగా గడప గడపకి జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అందరికీ. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం నాడు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు మోటూరి ప్రభాకర్ రావు, హనుమంతరావులు తెలియజేశారు. బందర్ రోడ్లోని ఎంబీవీకే భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు అసోసియేషన్ కు అధ్యక్ష కార్యదర్శులుగా, కోశాధికారులుగా చేసిన వారికి సన్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. అసోసియేషన్ తరపున అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాకర్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ఇచ్చేసిన మా పెద్దలందరికీ, తర్వాత మా వేదిక ముందు ఉన్న మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శరత్ చంద్ర గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మా విజయవాడ వాకర్ స్థాపించి ఈ నెలకి ఈ సంవత్సరం ఈ రోజు నాటికి అంటే 20 సంవత్సరాలు పూర్తయింది. దాని నిమిత్తం విజయవాడ వాకర్ సిల్వర్ జూబ్లీ మాకు 3/3/2024 ఆదివారం ఉదయం 9 గంటల. అందరికీ నమస్కారం అండి. నా పేరు తొండెపు హనుమంతరావు. వాకర్స్ ఇంటర్నేషనల్కి 1921లో అధ్యక్షుడిగా పనిచేశాను. హోమ్ క్లబ్ నా విజయవాడ వాకర్స్ తరఫున నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఆ టైంలో అసలు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫామ్ అయింది 86లో స్టార్ట్ అయింది. అప్పటి వాటిల్లో మంది విజయవాడ వాకర్స్ సీనియర్ మోస్ట్ క్లబ్. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ 3A క్లబ్ అనమాట. ఈ క్లబ్బు అన్ని రకాలుగా యాక్టివ్గా పనిచేస్తుంది. వాకర్స్ యొక్క బేసిక్ ఫిలాసఫీ వాక్ యువర్ వే ఫర్ హెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి నడవండి అని చెప్పి మా ఆశయం ప్రకారం ఏర్పాటు చేసిన ఈ మా విజయవాడ వాకర్స్ అసోసియేషను టోటల్గా ఉండే 1400 క్లబ్బుల్లో చాలా ఉత్సాహవంతమైన నెంబర్ 1 క్లబ్గా వెళ్తుందని చెప్పి మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆలమూరి అమర్నాథ్. వాకర్స్ ఇంటర్నేషనల్లో పాస్ట్ ఏవీపీగా చేశాను. 1986లో విశాఖపట్నంలో ఆల్వార్ దాస్ గారు స్థాపించిన తర్వాత 3/2/91న విజయవాడలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ స్థాపించారు. చార్టర్ ఆ రోజు వచ్చింది. 99లో రిజిస్ట్రేషన్ జరిగింది. దాని నిమిత్తం ఇవాళ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు 3వ తారీఖు నాడు మాకినేని బసవపున్నయ్య హాల్ బందర్ రోడ్లో చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ జరగబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జనసేన పార్టీ ఎందుకు స్థాపించారో పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆ పార్టీ శ్రేణులకు చెప్పాలన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాజకీయ భవిష్యత్తు కోల్పోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారని వెల్లడి. జనసేనకు భారీ షాక్.
ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న చేగొండి సూర్యప్రకాష్. పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సహకారంతో 43వ డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.